ఛానల్ 4 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనతో ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు. డోర్వేస్ టు లైట్ అని 2 రోజుల క్రితం పుస్తకం చదవటం మొదలుపెట్టాను. అయిపోయింది. కృష్ణానందది. ఆయన నమస్కారం. ఆయన చెప్పినటువంటి ఆయన పడినటువంటి బాధలు చూస్తే అంటే ఆయనని నిర్మించుకొని మీరు చెప్పినటువంటి సప్త ఋషులు లేకపోతే ఆయన్ని నువ్వు ఈ కార్యక్రమంలో వెళ్ళాలి, నువ్వు ధర్మం ఆచరించాలి, ధర్మాన్ని నువ్వు ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి అని మిమ్మల్ని తీసుకొచ్చినట్టు ఆయన తీసుకొచ్చిన వారిని మిమ్మల్నే కష్టాలకు గురి చేస్తుంటే మిమ్మల్ని చూసి మేమేమనుకోవాలి? అందుకే రామాయణం మహాభారతం రాశారు. పాండవుల్ని కష్టాలు పెట్టాడు, ద్రౌపదికే మానభంగం చేశారు, ద్రౌపదికే 5 మొగుళ్ళని పెట్టాడు. ఓకే, సీతనే ఎత్తుకుపోయారు. ఇది నార్మల్. అవి ఎందుకు రాశారంటే బాబు అందరికీ నువ్వు గొప్పవాడమైనా మామూలు వాడివైనా ఎవరికైనా కానీ ఈ ప్రాపంచిక బాధలు తప్పవు. అందులో వాళ్ళు ఎలా సహనం చూపించారో నువ్వు కూడా అలా సహనం చూపించు. అందుకోసం గొప్ప గ్రంథాలు రాశారు వాల్మీకుల వారు, వేదవ్యాసుల వారు. సహనం కావాలి మనకి. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం, ఆ సృష్టి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం నియమించినప్పుడు కష్టాలు లేకుండా చేయొచ్చుగా. ఇప్పుడు మీరు ఒక మంచి కార్యం గురించి వచ్చారు, మంచి కార్యం గురించి వచ్చిన వారికే కష్టాలు ఏర్పడతాయి. మనం వచ్చింది మన ద్వారానే వచ్చాం, మనం పంపబడలేదు, మనం సృష్టింపబడ్డాము. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపబడలేదు. మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని సృష్టించారు, మిమ్మల్ని ఇప్పుడు నా ముందు కూర్చోబెట్టారా? కాదు. కనుక సృష్టి అన్న సత్యము కరెక్టు. కానీ ప్రతి ప్రాణి తన ఇష్టానుసారం ఇహలోకాల నుంచి పరలోకాలకు, పరలోకాల నుంచి ఇహలోకాలకు ఇదంతా తన ఇష్ట ప్రకారం చేస్తుంటుంది. ఆయన వాళ్ళు అది లేదా ఆమె ఆయనో అదో ఏమో అవన్నీ మనకు అనవసరం. వాళ్ళు ఎవరు పంపించరు. మన స్వంతంగా మన ఇష్టంతో ఎన్నికతో కష్టాలను ఎదుర్కోవడమే వస్తాము. ఉదాహరణకు నాగభూషణం గారు రక్త కన్నీరులో కుష్ఠరోగిగా వేశాడు. పోయి కుష్ఠరోగిగా వేయాలి ఏంటండి? మంచి రాజుగా టీవీగా వేయచ్చుగా అంటే ఒక యాక్టర్కి ఆ కుష్ఠరోగి చాలా ఉంటుంది. పైలోకాల నుంచి ఇవన్నీ కూడా నాకు గొప్ప రోల్స్ ఇవి. విలియం షేక్స్పియర్ ఏం చెప్పారు? ఆల్ ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. పైలోకాల నుంచి ఇదంతా డ్రామా. ఈ డ్రామాలో గొప్ప యాక్టర్స్ చాలా ట్రాజిక్ రోల్సే తీసుకుంటారు. మీనా కుమారి ఎంతసేపు ఏడుస్తూనే ఉంటుంది. సావిత్రి గారు ఎప్పుడు ఏడుస్తుంటారు. ఆవిడ ఏడుపునే మనం చూడడానికి వెళ్తాం. మనం రేలంగి హాస్య నటన చూడడానికి ఎంత వెళ్తామో సావిత్రి ఏడవడానికి కూడా అంత చూడడానికి ఇదంతా తుడుచుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు వచ్చింది కూడా ఆ రోజు వేయడం కోసమే వచ్చారు వాళ్ళు. మనం పుట్టే ముందర మనం ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, ధనవంతుడుగా పుట్టాలా, గరీబ్గా పుట్టాలా, ఇవన్నీ రోల్స్. ఇవన్నీ వీ టేకప్ దోస్ రోల్స్. అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఆల్ రోల్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇది మన కర్మ అని సరిపెట్టుకోవటం, ప్రతిదీ మన కర్మే. సరిపెట్టుకుంటే అసలు దాంట్లో ఉండేది మన కర్మ ఫలం చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మన కర్మ అనుకుంటే గ్రోత్ లేదుగా. కాదు. మన కర్మ అనుకుంటేనే గ్రోత్ ఉంటుంది. వాడెవడో చేశాడంటే మనకి గ్రోత్ లేదు. కానీ మన స్వీయ కర్మ అన్నప్పుడు ఓహో నేను స్వీయ కర్మ ద్వారా నేను కాఫీ చేశాను, ఆ కాఫీలో నేను పంచదార సరిగ్గా వేయలేదు, నెక్స్ట్ స్వీయ కర్మ ద్వారా నా పంచదార సరిగ్గా వేయడం నేర్చుకోవాలని చెప్పి ఆ పంచదార లేని కాఫీ నేనే కదా తాగాలి. మళ్ళీ నా స్వీయ కర్మని నేనే అనుభవించాలి కదా. నాకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా దాన్ని మలుచుకోవాలో అలా మలుచుకుంటాను. దేవుడు చేశాడంటేనే ప్రాబ్లం, నేను చేశానంటే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం సాల్వింగ్. అది ప్రతి 52 లక్షల సంవత్సరాలకు ఒకసారి మొత్తం ఈక్వేషన్ అయిపోయి మళ్ళీ జీవం అనేది ఉద్భవిస్తుంది అన్నారు. అది ఎంతవరకు నిజం? ఇది చాలా పెద్ద టాపిక్స్ అండి ఇవన్నీ. ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ వెరీ హ్యూజ్ టాపిక్స్, వెరీ హ్యూజ్ టాపిక్స్. ఒక జీవితకాలం దాని వెంట పడితేనే కానీ అది అర్థం కావు. అది అర్థమైనా ఏనుగు తోక వెంట్రకంతా అర్థమయ్యేది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము మీడియాని విమర్శించకూడదు, కానీ ఆ మీడియాలోనే ఒక అనైతిక ధోరణి మునిగిపోతుంది, లేకపోతే 2012కి అంతమైపోతుంది అనేటటువంటి ఒక భయాందోళన కల్పించినప్పుడు ఒక సామాజిక బాధ్యత లేకుండా ఆ ప్రయోగం మేము చేస్తున్నప్పుడు ఇంకోటి తప్పు ఇట్లా జరగదు, లేకపోతే జరగబోతుంది. ఒక విషయం మీడియా గురించి, మీడియాకి సామాజిక బాధ్యత లేదని అని ఎవరిని అంటే నేను ఒప్పుకోనండి. సత్యం చూపించాల్సిన బాధ్యత ఉంది. అందుకే సమాజాన్ని మోడీ అవ్వాల్సిన బాధ్యత మీడియాకి లేదు. ఇది ఊహగా మరి ఏది 2012లో నీ ఊహ చూపించు, వాడు చూస్తాడు చూడ్డాడు, దాన్ని ఏమేం పర్యవసనం ఉంటుంది, అది వాడి ఇష్టం, అది మీ ఇష్టం కాదు. మీ ఆందోళన కల్పించడం లేదు సార్. వాడు ఏదో అనుకున్నాడు చెప్తున్నాడు. నేను ఎప్పుడు మీడియాకి నమస్కారం చేస్తుంటాను. మీడియాని అందరూ తప్పు పడుతున్నారు. మీడియా చూసేవాడిని తప్పు పడాలి. మీరు అంటున్నారు ఇందాక పెద్ద గురువు గారు వాడు సరిగా లేరంటే, వాడు సరిగా లేకపోతే వాడి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు? తెలుసుకునే టైం అయిపోతుంది. టైం అయిపోవడం అంటూ లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పటిది,
ఎక్కడో ఒక చోట సాత్వన కోసం వెళ్తాము. సాత్వన కోసం వెళ్ళినప్పుడు అది లభించుద్దని చెప్పేసి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు మంచి చెడు తెలిసే లోపల కొంత టైం జరిగిపోతుంది. చాలా టైం జరుగుతుంది. మీకు గురువు గారు అంటే ఏంటో అసలు మీకు ఏం అర్థమే కాదు అసలు. నేను చెప్తాను ఒకసారి, చెప్పనా? చెప్పండి. గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? చెప్పన్నా? ఒక గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పనా? చెప్పండి. ఒక గురువు ఉన్నాడు, ఆయన దగ్గరికి చాలామంది వెళ్ళారు. ఒక శిష్యుడు పోయి గురువుగారు చెప్పాడు, స్వామీజీ ఈ ధ్యానం చేయడం కోసం నేను బ్రహ్మచారిగా ఉండవలసిన అవసరం లేదు కదా అన్నాడు. అవునయ్యా, ఎవరు చెప్పారు నీకు అవసరం ఉందని? నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తుండే లైఫ్ని ధ్యానం చేసుకుంటుండే, దానికి దానికి సంబంధమే లేదు అని చెప్పాడు. ఆయన చక్కగా సంసారం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, రెండిట్లో బాగా అభివృద్ధి సాధించాడు. ఇంకొక శిష్యుడు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు బ్రహ్మచర్యం అనేది ధ్యానానికి భంగం కదా అన్నాడు. అవునయ్యా అన్నాడు. నిజమేనయ్యా, భంగమే కదా అన్నాడు. సో వాడు కూడా బ్రహ్మచారిగానే ఉంటూ ఏ సెక్స్ లేకుండా హాయిగా వాడు ధ్యానం చేసుకుంటూ ఇద్దరు పురోగతి సంపాదిస్తున్నారు. ఇద్దరు మార్కెట్లో కలుసుకున్నారు. వాడికి వీడు తెలియదు, వీడికి వాడు తెలియదు. ఇద్దరు మార్కెట్లో కలుసుకుని, అయ్యా గురువుగారు ఒకటే గురువుగారు, నీకేం చెప్పారు నాకేం చెప్పారు, ఎక్స్చేంజ్ చేసుకునేసరికి ఇద్దరికి డౌట్స్ వచ్చాయి. వాడికి చెప్పింది కరెక్ట్ ఉందేమో వీడికి చెప్పింది కరెక్ట్ ఉంది వాడు, ఇద్దరు కూడాను ఆపోజిట్ వ్యూస్ టేకప్ చేసి ఇద్దరు ధ్యానం వదిలిపెట్టేశారు. ఆ గురువు రాంగా రైటా? ఆ గురువు వీరికి ఏది కావాలో అలాగే కనుకనే ఒక గురువు దగ్గరికి 1,00,000 మంది వెళ్ళినప్పుడు ఆ గురువు గారు ఈ 1,00,000 మందికి 1,00,000 రకాలుగా ఏది చెప్పాలో అలా చెప్తూ ఉంటాడు. ఇది విషయాన్ని తెలియదు అందరికి. పబ్లిక్ ఏమంటారు, చాలా కాంట్రవర్షియల్ గురువు అండి, ఆయన నాకు అన్యాయం చేశాడండి. ఇంకోటి ఏమంటాడు, 10 మంది వచ్చేసి నాకు న్యాయం చేశారండి. ఎవరు రాంగ్ ఎవరు రైట్? బాగా చెప్పారు. ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మరలా మనం తిరిగి ఇక్కడ కూర్చొని సంభాషించబోయేటప్పుడు ఈ ఆధ్యాత్మికత, ధర్మము ఇంకా మీరు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడంలో మీ వంతు కృషి, అలాగే ఒక మంచి సమాజం ఏర్పడాలని కోరుకుంటూ బార్ బార్ సునే హజార్ బార్ సునే అంటే మనం వింటూనే ఉండాలి, 1000 సార్లు వింటూనే ఉండాలి. సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏమిటి, ఇవన్నీ అలా జీవితాంతం వింటూనే ఉండాలి. దాన్నే అప్పుడే అది ఆ సత్సాంగత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక మంచి సమాజ స్థాపనకి మీరు చేస్తున్న కృషికి మా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.